సమయం తెలుగుకి స్వాగతం. నేను మీ లిఖిత. ఇవాల్టి బ్యూటీ వీడియోలో మనం చూడబోతున్నాం మానిక్యూర్ పెడిక్యూర్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో. అయితే దీనికోసం ముందుగా గోరువెచ్చటి నీటిలో మీకు ఇష్టమైన షాంపూని వేసి అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని వేసి మీ కాళ్ళని అలాగే చేతులని ఒక 15 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత ఇంట్లోనే స్క్రబ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఈ స్క్రబ్ని మన చేతులపై కాళ్ళపై కూడా అప్లై చేసుకోవచ్చు. దీని ద్వారా మన స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ బ్యాక్టీరియా తొలగిపోయి స్కిన్ ఎంతో లైట్ మరియు బ్రైట్గా అవుతుంది. మరి ఆ స్క్రబ్ ఏంటి, అందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటి వల్ల మనం ఇంట్లోనే మన చేతులపై కాళ్ళపై ఎలా డెడ్ సెల్స్ని రిమూవ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల కోసం ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. ఇంట్లోనే మానిక్యూర్ పెడిక్యూర్ చేసుకునేందుకు స్క్రబ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేయండి. బేకింగ్ సోడా, గోధుమ పిండి, లెమన్ జ్యూస్ మరియు కొద్దిగా వాటర్. ముందుగా 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి. ఇన్ఫ్లమేషన్ని సూట్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ని పాదాలు మరియు చేతుల నుండి రిమూవ్ చేస్తుంది. ఇది క్లెన్జర్గా మరియు ఎక్స్ఫోలియేటర్గా పనిచేస్తుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని వేసుకోండి. లెమన్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది స్కిన్ని బ్రైటన్ మరియు లైటన్ చేస్తుంది. విటమిన్ సిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ మరియు కొలాజన్ ప్రొడక్షన్ని మెరుగుపరుస్తుంది. అలాగే డార్క్ స్పాట్స్ని లైటన్ చేస్తుంది. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని వేసుకోండి. స్కిన్ సెల్స్ని రీజనరేట్ చేసి డార్క్ స్పాట్స్ ఉన్న స్కిన్ ఏరియాని వైట్నింగ్ మరియు లైట్నింగ్ చేస్తుంది. ఇందులోకి ఫైనల్గా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్ళి స్కిన్ని హెల్దీగా కనిపించేలా చేస్తుంది. ఇంకా బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెరుగుపరిచి ఈవెన్ టోన్ని స్కిన్కి అందిస్తుంది. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు లెమన్ ఇలా డిప్ చేసుకొని చేతుల మీద అప్లై చేసుకొని ఇలా స్క్రబ్ చేసుకోండి. ఒక 3 సెకండ్స్ వరకు జెంటల్గా స్క్రబ్ చేసుకోండి. ఇలా స్క్రబ్ చేసుకొని ఒక 15 నిమిషాలు అలానే ఉంచి తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా రెగ్యులర్గా చేతులు మరియు పాదాలని వాష్ చేసుకోండి. ఇలా స్క్రబ్ చేసుకోండి. వీక్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి స్కిన్ డ్రైగా అనిపిస్తే. చూసారుగా, ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మానిక్యూర్ పెడిక్యూర్ స్క్రబ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో గుర్తుందిగా. దీనికన్నా ముందు ఇంట్లోనే గోరువెచ్చటి నీటిలో కొద్దిగా షాంపూని యాడ్ చేసుకొని చేతులని పాదాలని పెట్టడం ద్వారా పోర్స్ ఓపెన్ అవుతాయి. అందుకే మనం యూజ్ చేసిన స్క్రబ్ నీట్గా లోపలికి వెళ్ళి డెడ్ సెల్స్ బ్యాక్టీరియాని ఈజీగా తొలగిస్తుంది. మరి తప్పకుండా మీరు కూడా ఈ మానిక్యూర్ పెడిక్యూర్ స్క్రబ్ని ఖచ్చితంగా ట్రై చేయండి. రిజల్ట్స్ మాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి ఎన్నో బ్యూటీ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సమయం తెలుగు. నేను మీ లిఖిత, సైనింగ్ ఆఫ్.